అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ మరోసారి తన బలుపు ప్రదర్శించారు. ఇండియా ఎకానమీ చచ్చిపోయిందంటూ శాపనార్థాలు పెట్టారు. అంతేకాదు ఏదో ఒక రోజు పాకిస్తాన్ నుంచి భారత్ చమురు దిగుమతి చేసుకునే రోజు వస్తుందంటూ ఎద్దేవా చేశారు. భారత్ రష్యాతో ఏ సంబంధం పెట్టుకుంటే మాకేంటంటూ అక్కస్సు ప్రదర్శించారు. ఆగస్టు 1 నుంచి భారత్పై 25% సుంకాలు అమలు కానున్న నేపథ్యంలో ట్రంప్ ఇలా మాట్లాడగా భారత్ మాత్రం ఆచితూచి స్పందించింది. రైతుల ప్రయోజనాల కోసమే కేంద్రం ఆలోచిస్తుందని, ట్రేడ్ డీల్ కోసం అమెరికాతో ఇంకా చర్చలు జరుగుతున్నాయని పార్లమెంట్లో ప్రకటించింది. పదే పదే బలుపు ప్రదర్శిస్తోన్న ట్రంప్ ఇండియా ఎకానమీ ఈజ్ డెడ్ అంటూ పోస్ట్. అవును నిజమేనంటూ తగులుకున్న రాహుల్ గాంధీ. ఏదో రోజు పాక్ నుంచి ఇండియా చమురు కొనేలా చేస్తానంటూ వెటకారమాడిన ట్రంప్. రష్యా భారత్ ఎలా పోతే నాకేంటంటూ శాపనార్థాలు. నీకంత బలుపేంటి ట్రంప్ అంటూ నెటిజన్ల ఫైర్. భారత్పై 25% పన్ను విధిస్తున్నట్లు ప్రకటించిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఆ తరువాత కూడా తన అహంకార ధోరణి వదిలిపెట్టలేదు. భారత్ తన ఆర్థిక వ్యవస్థని నాశనం చేసుకుంటుందని, ఇండియన్ ఎకానమీ ఈజ్ డెడ్ అంటూ ట్రూత్ లో పోస్టు పెట్టాడు. అంతేకాదు ఈ మధ్యలోనే పాకిస్తాన్తో డీల్ కుదుర్చుకుంటున్నట్లు చెప్పిన ట్రంప్ భవిష్యత్తులో పాకిస్తాన్ నుంచి భారత్ క్రూడ్ ఆయిల్ కొనేలా చేస్తానంటూ వెటకారం ప్రదర్శించారు. దానికి ముందే పాక్తో కొత్తగా క్రూడ్ ఆయిల్ ట్రేడ్ డీల్ సెట్ అయిందని చెప్పారాయన. భారత దిగుమతులపై 25% టారిఫ్ ను విధించిన కొన్ని గంటలకే పాకిస్తాన్లోని చమురు నిల్వలను అభివృద్ధి చేయడానికి ఆ దేశంతో ఒక కొత్త వాణిజ్య ఒప్పందం కుదుర్చుకున్నట్లు ట్రంప్ ప్రకటించారు. ఇది భవిష్యత్తులో భారత్కు పాకిస్తాన్ చమురు ఎగుమతి చేయడానికి దారి తీస్తుందని జోస్యం చెప్పారు. ఈ ఆయిల్ ట్రేడ్ డీల్ ద్వారా పాకిస్తాన్, అమెరికా కలిసి అక్కడి ఆయిల్ రిజర్వ్స్ ను అభివృద్ధి చేస్తాయని చెప్పారు. ఏదో ఒకరోజు పాకిస్తాన్ భారత్కు ఆయిల్ అమ్మే పరిస్థితి రావచ్చని చెప్పారు. ఇదంతా చూస్తే ట్రంప్ ఏం చెయ్యబోతున్నారన్నది ఈజీగానే అర్థమైపోతోంది. పాక్లోని చమురు నిక్షేపాలను వెలికితీసే నెపంతో చక్కగా అమెరికా అవసరాలు తీర్చుకోవడమే ట్రంప్ లక్ష్యం. ఈ విషయం పాకిస్తాన్ అధ్యక్షుడికి గాని, ప్రధానమంత్రికి గాని తెలియకేం కాదు. తెలిసినా కొత్తగా వాళ్లు చేయగలిగిందేం లేదు. జస్ట్ అమెరికా ఇచ్చే ఆయుధాలను కొనుగోలు చేయడం, అమెరికా ఇప్పించే అప్పులతో రోజులు నెట్టుకురావడం తప్పితే మరోటి జరగదు. మరోవైపు ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఇదే విషయంపై స్పందించారు. ట్రంప్ మాట్లాడింది వాస్తవమేనంటూ చెప్పారాయన. బీజేపీ పాలనలో ఆర్థిక వ్యవస్థ అస్తవ్యస్తంగా తయారైందని, అమెరికా వేసే సుంకాలతో దేశం నష్టపోతుందన్నారు. మరోవైపు ట్రంప్ అక్కస్కు కారణముంది. రష్యాతో భారత్ క్రమం తప్పకుండా క్రూడాయిల్ ను కొనుగోలు చేస్తుండడం, సత్సంబంధాలను కొనసాగిస్తుండడం, ఇతర వాణిజ్య కార్యకలాపాల వల్లే ఆయనకు ఒళ్లు మండిందని అర్థమవుతోంది. ఈ పరిణామాలన్నీ గమనిస్తే ట్రంప్ చెప్పిన విధంగా భారత్ తన పన్ను రేట్లను తగ్గించుకోకపోవడంతోనే ఇలా నోరు పారేసుకోవడం పాకిస్తాన్ని దువ్వడానికి కారణంగా అర్థమవుతోంది. ఆగస్టు 1 నుండి భారతీయ దిగుమతులపై 25% టారిఫ్, అదనపు జరిమానాలు విధిస్తున్నట్లు డొనాల్డ్ ట్రంప్ స్పష్టం చేశారు. ట్రంప్ చెబుతున్న దాని ప్రకారం ఈ 25% సుంకం జరిమానా సంగతి చూస్తే ఇది సెక్టార్ వైజ్ గా ప్రభావం చూపనుంది. ఆటోమొబైల్స్, ఆటో పార్ట్స్, స్టీల్, అల్యూమినియం, స్మార్ట్ ఫోన్లు, ఎలక్ట్రానిక్స్, మెరైన్ ప్రొడక్ట్స్, జెమ్స్ అండ్ జ్యువెలరీ సహా ఇతర ఆహార పదార్థాలపై అదనపు సుంకం అమలు కానుంది. ఫార్మాస్యూటికల్స్, సెమీకండక్టర్స్, క్రిటికల్ మినరల్స్ కి మాత్రం సుంకం నుంచి మినహాయింపు ఉంది. మన దిగ్గజ కంపెనీలైన టాటా మోటార్స్, భారత్ ఫోర్జ్ వంటి ఆటోమొబైల్ సంస్థలకు డిమాండ్ తగ్గనుంది. అలానే ఈ విభాగాల్లో ఉద్యోగాలు కూడా ఊడిపోవడం ఖాయంగా ఉంది. మన దగ్గర తయారయ్యే యాపిల్ ఫోన్లు, సోలార్ ప్యానెల్స్ తిరిగి తమ ధరలను మార్చుకోవాల్సి ఉంటుంది. అలానే ఆభరణాల రంగంపై కూడా భారీగానే ప్రభావం పడనుంది. ప్రతి ఏటా $9 బిలియన్ మేర ఎగుమతులు ఈ ఒక్క రంగంలోనే జరుగుతున్నాయి. ఎలక్ట్రానిక్స్ రంగంలో స్మార్ట్ ఫోన్లు, సోలార్ మాడ్యూల్స్ 25% ఎక్కువ రేటు పెరగనున్నాయి. టెక్స్టైల్స్, అపారెల్ రంగంలో మాత్రం ఇతర దేశాలపై
ట్రంప్ విధించిన సుంకంతో పోల్చినప్పుడు లాభం పొందవచ్చనేది కనిపిస్తోంది. ఎందుకంటే చైనా, వియత్నాంపై మన దేశంపై కంటే ఎక్కువ పన్ను విధించారు కాబట్టి ఆయా దేశాలతో పోల్చితే మన దేశపు ఉత్పత్తులే తక్కువ ధరకి లభిస్తాయి. ఇక డైరీ ప్రొడక్ట్స్, రొయ్యలు, పీతలు వంటి ఉత్పత్తులు కూడా పన్ను మోతని భరించాల్సి ఉంటుంది. ఇక జీడిపప్పు, ఫుట్వేర్ రంగాలు కూడా ఇతర దేశాలతో పోల్చినప్పుడు మన దేశపు ఉత్పత్తులు అమెరికాలో తక్కువకి విక్రయాలవుతాయి. కాబట్టి వాటిపై ప్రభావం పెద్దగా ఉండదు. కానీ ఎలాగైనా 25% సుంకంతో ఇప్పటిదాకా గడించిన లాభాల్లో కోత పడక తప్పని పరిస్థితి నెలకొంది.